కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. జపాను కథ. కలం శ్రీరాజ్, గళం పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. ఒరే జపాను, పాసింజర్లకు ఏటో కావాలంట చూడరా. పాసింజర్లను గదిలోకి పంపి గుమ్మం ముందు గుమ్మటంలా కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటున్న సూరమ్మ హుంకరింపు అది. ఒరే జపాను, తలనొప్పి పెడుతుంది, 2 అనాశలను పట్టుకురా బాబు. నలిగిపోయిన చీరను, చెరిగిపోయిన తలను సవరించుకుంటూ గది తలుపులు తీసుకుని బయటకు వచ్చిన పంకజం అర్థింపు అది. జపాను, సంగమానికెళ్ళి మామకి క్యారేజీ ఇచ్చి పారారా, నీకు సినిమా చూపిస్తాడులే. సినిమా హాల్లో పనిచేసే పోలారావు పెళ్ళాం పురమాయింపది. ఓరి జపాన్గా, 10 నిమిషాల్లో ఉట్టుకొచ్చినావా? సరే, లేకపోతే నీ బీపు విమానం మోతవుద్ది. ఎల్రయ్యాద ఒక్కడక్క. తాగింది చాలక మరో బుడ్డి నాటు కోసం తహతలాడిపోతున్న అసిరయ్య బెదిరింపది. ఒకటిది సాధింపు, ఇంకొకరిది అదిలింపు, వేరొకరిది సతాయింపు. ఇంపుగా విసుగు లేకుండా అందరి పనులు చేయడం జపాను ప్రత్యేకత. జపాను అందరితాల్లో నాలుక, ఎవరిని కాదనే నాలుక జపానికి లేదు. జపాను అని పిలువబడే ఆ శాల్తీకి మరో పేరు లేదు. పేరు జపానే. జపాను పుట్టుపూర్వోత్తరాల గురించి 4 మాటలు అక్కడున్న ఎవరినడిగినా చెప్తారు. చాలా కాలం క్రిందట ఆమె పేరు అప్రస్తుతం. పుట్టడం నేరం కాకపోయినా యవ్వనం ఇచ్చిన అందం ఆమె పాలిట శాపం అయ్యింది. ఆ అందాన్ని, అంతకు మించిన అమాయకత్వాన్ని చూసి ఓ కాముకుడు ప్రేమికుడిగా నటించి ఆమెను తన దారికి తెచ్చుకున్నాడు. అందమైన దారి ఒకటి చూపిస్తానని ఆమె బతుకుతున్న పరిసరాలకి, అయిన వాళ్ళకి దూరంగా తీసుకుపోయాడు. కలలో కనిపించే రాజకుమారుడు తెల్లగుర్రం మీద తనను ఆకాశంలోకి, ఆ పైన స్వర్గంలోకి తీసుకెళ్తున్నాడని కళ్ళు మూసుకుని కలలకంది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి తను నేల మీదే ఉన్నట్టు, ఆ పైన నరకలోకంలో ఆడయముడి లాంటి సూరమ్మ చేతుల్లో చిక్కుకున్నట్టు తెలిసింది. తన ప్రేమికుడు కాదు, కాముకుడు తీయటి కబుర్లతో తన అందాన్ని జుర్రుకొని ఆ తర్వాత సూరమ్మకి 500కి అమ్ముకొని పలాయనం చిత్తగించాడు. ఆ దుర్మార్గుడు పరిచయం చేసిన సూరమ్మ తనకి అత్తగారు కాదని, ముండలేపారం యజమాని అని తొందరలోనే తెలిసిపోయింది. ఏం తెలుసుకున్నప్పటికీ తన జీవితాన్ని తివాచీగా పరచక తప్పలేదు. ఆ తివాచీ మీద ఎందరో నడిచిపోయారు. ఒకసారి ఎవరో జపాన్దారు వచ్చి వెళ్ళాక ఆమెకు కడుపు వచ్చింది. ఆ కడుపులో కుళ్ళును పోగొట్టడానికి సూరమ్మ చాలా ప్రయత్నాలు చేసింది. ఫలితం లేకపోయింది. ఈ ప్రపంచంలోకి మరో కొత్త ప్రాణి వచ్చింది. పొత్తిళ్లలో ఎర్రగా బొత్తుగా ఉన్న పసిబిడ్డ చిన్న కళ్ళు, చప్పిడి ముక్కు చూసి ఈడచ్చు జపాన్దారులాగున్నాడన్నారు. అక్కడ కొంపల్లో, రొచ్చులో, కుళ్ళులో, చీకటిలో, దరిద్రంలో బతికేస్తున్న జనాలు. ఆ విధంగా ఆ పసివాడికి జపాను అని నామకరణం జరిగింది. ఆ పసివాడిని చూసి ఆమె చాలా మురిసిపోయింది. జపాను త్వరలాగే ఎంతో ఎదిగిపోతాడని, మోసాలతో నిండిన ఈ లోకాన్ని కుళ్ళుతో నిండిపోయిన మనుషుల్ని బాగు చేస్తాడని, తనని చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తాడని ఎన్నో అనుకుంది. ఆశలు పెంచుకుంది. కానీ 10 మంది కోసం పరిచిన తివాచి అప్పటికే పీలికలు చీలికలు అయిపోయింది. జపానికి అమ్మ అనే పిలుపు రాకముందే ఆమె పిలుపుకి అందనంత దూరానికి వెళ్లిపోయింది. జపాను ఒంటరిగా మిగిలిపోయాడు. జపాన్కి ఎవరూ లేరు. కానీ జపాన్ అందరికీ కావాలి. అందుకే పిచ్చి మొక్కను ఎదగనిచ్చారు. అప్పటినుంచి ఆ ప్రపంచంలోనే జపాన్ పెరిగాడు. ఆ వాతావరణంలోనే జపాన్ నవ్వడం, నడవడం, అల్లరి చేయడం, ఆడుకోవడం అన్నీ నేర్చుకున్నాడు. జపాన్ నిద్ర లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. గదంతా చీకటిగా ఉంది. అదే పనిగా దోమలు రొద చేస్తున్నాయి. ఒక్క అడుగు ముందుకు వేయటానికి వీల్లేకుండా కటకటాలు ఎదురుగా ఉన్నాయి.
దూరంగా మసక వెలుతురులో సెంట్రీలు కనిపిస్తున్నారు. జపాను చిన్నగా నవ్వుకున్నాడు, తన పాత ప్రపంచానికి దూరంగా ఉన్నందుకు. వారం 10 రోజుల క్రిందట తన బతుకు వేరుగా ఉండేది. చీకటి పడుతుంది. అప్పుడే చీకటి బతుకులకు, ఆకలి కడుపులకు, నిరాశలకు, నిట్టూర్పులకు తెల్లవారుతుంది. మురికి సందుల్లో, ఇరుకు కొంపల్లో, ఎండిన గుండెల్లో, గాజు కళ్లల్లో ఒకటే సందడి, ఒకటే హడావుడి. సద్దు మణిగేసరికి అర్ధరాత్రి దాటుతుంది. అప్పటికి గాని తనకి తీరిక దొరకదు, తినడానికి తిండి దొరకదు, పడుకోవడానికి చోటు దొరకదు. అందర్నీ ఒప్పించాలి. ఎవరిని నొప్పించినా చీవాట్లు, దెబ్బలు తినాలి, పస్తులుండాలి. తెల్లవారుతుంది. దారంతా చిందరవందరగా ఉన్న పగిలిన గాజులు, నలిగిన పువ్వులు, రాత్రంతా మంచుకు తడిసిన మట్టిలో పిల్లలు చేసే గొడవలు, బతుకంతా దరిద్రం, రోగాలతో నిండిన మనుషుల మూలుగులు. వీడ్కోలిస్తున్న సమయంలో మస్తూ తాత అడుక్కోవటానికి బయలుదేరతాడు. మస్తూ తాతకి కళ్ళు లేవు, దారి తెలీదు. తాతకి కళ్ళు, దారి తనే. ఉదయాన్నే తాతను తీసుకువెళ్లడం, నలుగురు వచ్చిపోయే చోట గుడ్డపరిచి కూర్చోబెట్టడం, పొద్దుపోయే వరకు తోడుగా ఉండడం, మళ్లీ తాతను గూటికి చేర్చడం తను చేయాలి. ఏ ఒక్కటి చేయకపోయినా మధ్యాహ్నం తాత ఇచ్చే రొట్టె ముక్క, టీ నీళ్లు దొరకవు. తాత పెట్టే బూతులు మస్తుగా తినాలి. ఇప్పుడు తనకి కావలసినంత తీరిక. అది చెయ్యి, ఇది చెయ్యి అని ఎవరూ తనకి పనులు పురమాయించడం లేదు. సూరమ్మ మా అమ్మ, పంకజం పిన్ని, పోలారావు మామయ్య, అసిరయ్య పెద్ద, మస్తూ తాత ఒక్కరూ కనిపించడం లేదు. తను హంతకుడు. ఒక పెద్ద మనిషిని హత్య చేసిన నేరానికి తనని జైల్లో పెట్టారు. కావాలనే తను హత్య చేసి జైలుకొచ్చాడు. చాలా సంతోషంగా ఉంది తను పెరుగుతున్న చీకటి చోటు నుంచి, ఇరుకు బతుకు నుండి బయటపడినందుకు. ఠాణాలో గడియారం గంటలు వినిపించాయి. కోర్టు బోనులో 10 మంది తెలివైన వాళ్ల మధ్య దేవుడు లాంటి జడ్జి గారి ముందు గుండెల్లో దాగిన నిజంతో నిర్భయంగా జపాన్ నిలబడ్డాడు. 10 గంటలు దాటింది. జడ్జి గారు రావడంతో కోర్టు హాలులో అలజడి తగ్గింది. 10 ఏళ్లైన నిండని ఓ పసివాడు పట్టపగలు నడిరోడ్డు మీద తనకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని దారుణంగా ఎందుకు హత్య చేసినట్లు? ప్రాసిక్యూషన్ వారు, డిఫెన్స్ వారు వాదించుకున్నారు. కారణాలు వెలికి తీయటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కోర్టు వారు సూరమ్మను, అసిరయ్యను, మస్తూ తాతను పేరు పేరున పిలిపించారు. ప్రశ్నలు వేశారు, పాయింట్లు లాగారు. ఒక్కొక్కరు బోన్లోకి వచ్చారు. దేవుడి ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పారు. ఆకలి బాధకు తట్టుకోలేక ఎవరినో దోచుకోవాలనే దురుద్దేశంతో జపాన్ హత్య చేయలేదు. తన తల్లిని కుళ్ళు సమాజానికి అప్పగించి జపాన్ పతనానికి కారణమయ్యాడన్న కోపానికి ఆ వ్యక్తి బలి కాలేదు. చనిపోయిన పెద్ద మనిషితో ఎలాంటి పరిచయం లేని జపాన్ కక్షతో ఈ దారుణం చేయలేదని తేలిపోయింది. తమ స్వార్థం కోసం ఎవరూ తనను పురమాయించలేదని జపాన్ ఒప్పుకున్నాడు. సరదా కోసం, ఆకతాయితనంగా ఒక మనిషి చావుకి కారణమై ఉండొచ్చన్న ఊహను జపాన్ ఒప్పుకోలేదు. జపాన్ మానసిక పరిస్థితిలో ఎలాంటి లోపం లేదని వైద్య నిపుణులు పరీక్షలు జరిపి చెప్పారు. చాలా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. సరైన సమాధానం ఒక్కటి దొరకలేదు. కోర్టు అడ్జర్న్మెంట్తో 1 నెల రోజులు గడిచిపోయాయి. చూడు జపాను, మనం అన్నం తింటామెందుకు? ఆకలి తీర్చుకోవడం కోసం. బడికి వెళతామెందుకు? చదువు కోసం. సినిమా చూస్తామెందుకు? సరదా కోసం. సూరమ్మ వ్యాపారం చేస్తుంది ఎందుకు? డబ్బు కోసం. ఇలాగే మనం ఏ పని చేసినా ఒక కారణం ఉంటుంది. మరి అతన్ని నువ్వు చంపినందుకు ఏదో కారణం ఉండాలి కదా. నువ్వు భయపడకు, నిజం చెప్పు, నీకు శిక్ష వేయను. జడ్జి గారు లాలనగా జపాన్ని అడిగారు. చివరి దశలో, నిజం చెప్తాను, శిక్ష లేకుండా నన్ను బయటికి పంపికండి, నన్ను జైల్లోనే ఎట్టండి, జైల్లోనే ఉండనిస్తారా? జపాన్ సందేహంగా అడిగాడు. ఆ మాటల్లో ఆంతర్యం అర్థం కాలేదు. అయినా జడ్జి గారు అలాగే అన్నారు. నిజం బయటపడింది. 1 నెల రోజుల నుంచి మస్తూ తాతను కాన్వెంట్ దగ్గర కూర్చోబెడుతున్నాడు జపాన్. ఆ దారిన ప్రతిరోజు జపాన్ వయసున్న వాళ్ళు, అంతకన్నా పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, ఇంకా చిన్నవాళ్లు కాన్వెంట్కి వెళుతూ ఉంటారు. తీయగా, ముద్దుగా, చిలకల్లా కాసర బేసరమంటూ మాట్లాడుకుంటారు. డింగు డాంగు గంటలు వినిపిస్తాయి. గూడు చేరే ముందు గాలిలో రిప్పున పల్టీలు కొట్టి గువ్వల్లా పరుగులు తీస్తారు.
ఆ పిల్లల్ని చూస్తున్నప్పుడు జపాన్కి చాలా చాలా ఆలోచనలు వస్తాయి. తను కూడా మంచి లాగు చొక్కా వేసుకుని ఓ చేత్తో పుస్తకాల సంచి, మరో చేత్తో టిఫిన్ క్యారేజీ పట్టుకుని బడికి వెళ్లాలనుకుంటాడు. అంతలోనే తన చిరిగిన లాగు, మార్చిన బనీను చూసుకుని సిగ్గుపడిపోతాడు. తను కూడా ఎస్ నో ఆల్ రైట్ అని గబగబా మాట్లాడాలనుకుంటాడు. కాని ఆ మాటలు ప్రయత్నించినా తన నోటికి రావడం లేదు. తను కూడా హాయిగా తుళ్ళుతూ పాడుతూ తిరగాలనుకుంటాడు. అయితే ఎవరూ తనని ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళనివ్వడం లేదు. తన బతుకు మీద అసహ్యం కలుగుతుంది. తను చేసే పనుల్లో విసుగు పుడుతుంది. తనకు చదువుకోవాలని, మనిషిలా గుర్తింపబడాలనే తపన రోజురోజుకి ఎక్కువ అవుతుంది. అదొక అందమైన లోకం. అక్కడ తనకి చోటుంటే ఎంత బావుణ్ణు. సూరమ్మ దగ్గర బోలెడంత డబ్బుంది. తనను చదివించగలదు. అందుకే తనకు చదువుకోవాలనుందని మా అమ్మకు చెప్పాడు జపాన్. సచ్చినోడా, చదువుకుంటావా? నీ అమ్మ గడించింది లేదురా, నీ బాబిచ్చింది లేదురా. నీ అమ్మ బేగి సచ్చి నన్ను గొల్ల చేసింది. అది సాలక నువ్వు చదివి నన్ను మరీ గొల్ల చెయ్యాలనుకుంటున్నావా? అదేటి కుదరదు, పోరాపా. సూరమ్మ కసిరింది. జపాన్ని చెడబడ తిట్టింది. పంకజం దగ్గర డబ్బు లేకపోయినా మంచి మనిషిని సలహా ఇమ్మని అడిగాడు. వద్దు జపాను, చదువుకుంటే నువ్వు మీ అమ్మను, ఈ బతుకును చీదరించుకుంటావు. నీ మనసు పాడవుతుంది. ఆ చదువులు మనకొద్దు, నువ్వు చదవద్దురా. ఆ మాటలు పూర్తిగా అర్థం కాలేదు. చదవద్దురా అన్న ఒక్క ముక్క తప్ప. అజరయ్యతో చెప్పినప్పుడు గోళ్ళుని నవ్వాడు. చదువులో ఏటుందిరా కంకర్ పీసు, ఇదిగో ఇందులో ఉందిరా సారం అని చెప్పి తను తాగుతున్న సారా కొంచెం జపాన్ నోట్లో బలవంతంగా పోసాడు. తన కడుపు కొట్టొద్దని మస్తు తాత లబోదీబమన్నాడు. ఇంకా చాలా మంది వద్దని నిరుత్సాహపరిచారు. ఒక్క పోలారావు మాత్రం జపాన్కి చాలా సలహాలిచ్చాడు. రోజుకో సినిమా చూడమన్నాడు. సినిమాల్లో ఎన్నో నేర్చుకోవచ్చునన్నాడు. బడి కావాలంటే జైలుకి వెళ్ళమన్నాడు. చదువు గురించి ఆలోచిస్తున్నప్పుడు జపాన్కి ఆకలి, ఏడుపు గుర్తుకు రావు. బతికినంత కాలం అలాగే ఆలోచిస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ రోజు జపాన్ ఊతకర్రకి ఒక చివర తీసుకుని మౌనంగా ముందుకు నడుస్తున్నాడు. మస్తూ తాత కర్రకి రెండో చివర పట్టుకుని జపాన్ వెనక అడుగులు వేస్తున్నారు. లేత కిరణాలు, వెలుగులు నేల మీద పరుచుకుంటున్నాయి. ఒరే జపాను, సోటు మారింది గనక సిల్లర ఎక్కువ దొరికింది. అందుకే నీకు చెప్తాను, ఓరానికో చుట్టూ సోటు మార్చరా అని. నువ్వు వినిపించుకోవు గందా. జపాను, రేత్రి నువ్వేటి తిన్నావురా? సూరమ్మ కోడి కోసిందట. కోడి కూర నీకెట్టిందా? ఒరే జపాను, తెల్లారగట్ల మీ అమ్మ కలలో అగుపించిందిరా. మా జపాను దొర ఎలాగున్నాడు తాత అని అడిగిందిరా. జపాను, నీకేటైందిరా? ఈ పొద్దు బెల్లం కొట్టిన రాయిలా పలకవేట్రా? తాత ఎన్నిసార్లు ఎలా మాట్లాడినా జపాను నోరు విప్పలేదు. మస్తూ తాత చోటు మారింది. చోటు చేరుకోగానే జపాను గుడ్డపరిచి మస్తూ తాతను కూర్చోబెట్టాడు. జపాను పక్కనే ఫుట్పాత్ మీద చతికెళ్ళబడ్డాడు. బాబూ, కళ్ళు లేనోడు ధర్మం చేయండి అని తాత అడుక్కోవటానికి సాయం చేసేవాడు. కాని ఈరోజు ఏమీ పట్టించుకోబుద్ధి కావడం లేదు. ఎన్నో దృశ్యాలు జపాన్ కళ్ల ముందు కదులుతున్నాయి. డింగుడాంగ గంటలు, కాన్వెంట్ పిల్లల ముద్దు మాటలు వినిపిస్తున్నాయి. ఆ పిల్లల గురించి, ఆ చదువుల గురించి, ఆ జీవితాల గురించి తన మనసు ఎదిగినంత వరకు ఆలోచిస్తున్నాడు. మధ్యాహ్నం మస్తూ తాత ఇచ్చిన రొట్టె ముక్క, టీ నీళ్లు జపాన్ తీసుకోలేదు. ఎండ చల్లబడింది. రోడ్డు మీద జనం రద్దీ పెరుగుతోంది. కాసేపట్లో ఆ చోటు ఖాళీ చేసి తాతను తీసుకెళ్లాలి. జపానులో ఆలోచనలు తీవ్ర రూపం దాల్చాయి. తను చదువుకోవాలి. పోలారా మామ చెప్పినట్టు బడి కావాలంటే జైలుకెళ్ళాలి. ఎలా ఎలా? చిల్లర దొంగతనాలు, చిన్న అల్లర్లు చేస్తే ఎంతో కాలం జైల్లో ఉండనివ్వరు. క్షణాల్లో జపాన్ ఏదో ఆవేశం లాంటిది ఆవగించింది. అంతే, జపాన్ పరుగు పరుగుని వెళ్లి నడి రోడ్డు మీద హుందాగా నడిచి వెళ్లిపోతున్న వ్యక్తి తనకి ఎలాంటి సంబంధం లేని మనిషిని కత్తితో సర్రున పొడిచాడు. చిన్నపిల్లలు హత్యలు చేస్తే వాళ్ళని జైల్లో పెట్టి బాగా చదువు చెప్పిస్తారని మా పోలారా మావ చెప్పాడు. ఆ మధ్యలో ఒక సినిమాలో కూడా చూపించారు. నాకు చదువుకోవాలనుంది, చదువుకొని పెద్ద బావుల్లాగా తిరగాలనుంది. అందుకే నేను ఈ పని చేశాను.
నన్ను జైల్లో ఎట్టండి, నన్ను బడికంపి చదువుకోనియండి, మీ కాళ్ళట్టుకుంటాను, నన్ను బడికెళ్ళనీయండి. జపాను మాటలకి అందరూ అదిరిపడ్డారు. కోర్టులో నిశ్శబ్దం చోటు చేసుకుంది. జడ్జి గారి తలలో పెద్ద క్వశ్చన్ మార్క్ నిలిచింది. ఈ దేశంలో జపాను లాంటి అనాథ బాలురు ఎందరో ఉన్నారు. అందరికీ చదువుకోవాలనే ఆలోచన ఉండదు, అందరికీ చదువుకునే అవకాశమూ ఉండదు. ఒకవేళ జపాను లాంటి ఏ ఒక్కరిలోనైనా అలాంటి ఆశాకిరణం పుడితే వాళ్ళకి చదువుకునే అవకాశం ఎవరందివ్వాలి? ఈ వ్యవస్థ తయారు చేసిన ఏ చట్టంలో న్యాయాన్యాయాలు విచారించి ముద్దాయిని శిక్షించాలి? ఎలాంటి తీర్పు ఇవ్వాలి? జడ్జి గారి ఆలోచనలను బ్రేక్ చేస్తూ గోడ మీద గడియారం 5 గంటలు వినిపించింది. మీరింతవరకు జపాను కథ విన్నారు. కలం శ్రీరాజ్, గళం పప్పు భోగారావు. ఈ కథ కథామంజరి అంతర్జాల పత్రికలో ప్రచురించబడింది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.